అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బడవర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్కి జిందాల్ సహకారంతో ప్రభుత్వం మరియు జిందాల్ కంబైన్డ్గా ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రణాళిక రచించడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళంతా కూడా కన్స్ట్రక్షన్కి అన్నిటికీ పర్మిషన్స్ తెచ్చుకొని అన్ని రెడీ చేసిన టైంలో స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది. దయచేసి మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు మాతో పాటు సహకరించండి. మేము ఎప్పుడూ కూడా, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది. రైతులకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనా పైసాతో సహా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నిజంగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఎమ్మెల్యే గారిని కానీ, నన్ను కానీ, లేదా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ సంప్రదించండి. అంతేగాని ఈ ప్రాంతం ఎప్పుడో గత గవర్నమెంట్ టైంలో జీవో వచ్చింది, మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే 15,000 నుంచి 20,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దాని ద్వారా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి జరుగుతుంది. మీరు మీ సొంత ఎజెండాలతోటి లేకపోతే ఇంకో కారణాలతోటి మీరు ఈ డెవలప్మెంట్ కానీ అడ్డుకుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారు అవుతారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీరు అభివృద్ధి కోసం మీ దగ్గర సూచనలు సలహాలు ఉంటే చెప్పండి. మేము స్వీకరించి ఖచ్చితంగా మీతో పాటు మీ సూచనలు సలహాలు స్వీకరించి మంచివైతే ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డెవలప్మెంట్ అడ్డుకుంటే మాత్రం గవర్నమెంట్ ఊరుకునేది లేదు. మీ ఫార్మర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు కళ్ళబల్లి మాటలు నమ్మొద్దు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ మమ్మల్ని సంప్రదించండి. మీ పేమెంట్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఏదైనా ఉంటే కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. కానీ మీరు మాత్రం ఇక్కడ రచ్చన చేసి ఈ అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు అభివృద్ధికి సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.